నమస్కారం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో ఎన్టీఆర్ 29 వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. పాలాభిషేకం, అన్న సంతర్పణ కార్యక్రమాల నిర్వహణలో కలిసికట్టుగా సహకారం అందించిన తెలుగు తమ్ముళ్లు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని రైతు కుటుంబం ఆత్మహత్య ప్రయత్నం. పిత్రాజితంగా సంక్రమించిన ఆస్తిని ఇతరులు కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు. ఎన్టీఆర్ వర్ధంతి రోజు మొక్కలు నాటి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. భారతదేశం గర్వించదగ్గ నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో జన్మించడం మనందరికీ గర్వకారణం. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ అనంతరం మానవహారం నిర్వహించిన మున్సిపల్ అధికారులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా, సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్. చూస్తే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు కారణ జన్ముడని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కితాబునిచ్చారు. శనివారం ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా కమ్మగడ్డ వీధి, ఎన్టీఆర్ సర్కిల్, నిమ్మనపల్లి సర్కిల్ తదితర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మగౌరవం పేరిట తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందజేసిన మహనీయుడిని కొనియాడారు. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అత్యధిక శాసనసభ స్థానాల్లో విజయం సాధించి తెలుగువారి సత్తాను ఢిల్లీకి తెలియజేశారన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని వెల్లడించారు. అనంతరం నిమ్మనపల్లి కూడలి నందు ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పార్టీ పరిశీలకులు గాజుల శివరాం ప్రతాప్, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, మోడెం సిద్దప్ప, మసిలికుంట నాగయ్య, కోన భాస్కర్, పూజారి అంజీ, మల్లికార్జున నాయుడు, రామశెట్టి నీలకంఠ, బాలుస్వామి, ఉప్పు రామచంద్ర, బొమ్మిశెట్టి పురుషోత్తం, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, డాన్స్ రెడ్డప్ప, కమలంవరి కృష్ణ, జేసీబీ వేణు, నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్, అప్పినపల్లి భాస్కరాచారి, నాగార్జున బాబు, జేసీబీ మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసుల నాయుడు, జేసీబీ వేణు, బాబా, బీదం గురునాథ్ యాదవ్, జోలాపాలెం దేవేంద్ర, చంద్రాయుడు, బిల్డర్ రామకృష్ణ, వేంపల్లి సోమశేఖర్ నాయుడు, కొండాభరిపల్లి జయరాం యాదవ్, మంగళ ప్రభాకర, హోటల్ శంకర, వేమయ్య, టౌన్ బ్యాంక్ సోమశేఖర్ నాయుడు, సింగిల్ విండో అధ్యక్షుడు గంగారపు గౌతమ్, బాబు నాయుడు, రామకృష్ణ ఆచారి, పులి మహాలక్ష్మి, రాధమ్మ, బైగారి భారతి నాయుడు, నాగమణి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంలో మనమందరం ఇక్కడ కలవడం, ఆయనకు చేసుకోవడం, ఆయన ఈ రాష్ట్రం కోసం చేసిన సేవలు గుర్తించడం, ఆయన విధేయత, ఆయన మాట తీరు మన తెలుగుదేశం పార్టీ నాయకులకందరికీ ఆదర్శాలు. ఆయన ఒక డిసిప్లిన్ కలిగిన మనిషి, బాధ్యతతో కూడిన మనిషి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల కోసం, ఓసీల కోసం ప్రత్యేక ప్రణాళిక తీసుకొని వచ్చి ₹2 కిలో బియ్యం ఒక మొట్టమొదటి ప్రజల కోసం ఒక మంచి పరిపాలన ఇచ్చిన చరిత్ర స్వర్గశ్రీ ఎన్టీ రామారావు. ఈరోజు రైతుల కోసం ₹50కే కరెంట్ ఇచ్చి రైతులకు ఆదుకున్న మనిషి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఇదే కాకుండా జనతా ఉత్సవాలు, వస్త్రాలు ఇస్తూ ప్రజలకు ఆదుకుంటూ ప్రజా సమస్యల పట్ల పూర్తిగా 9 నెలల్లోనే పార్టీ పెట్టి పార్టీ కోసం పనిచేసి పార్టీ రూలింగ్లో తెచ్చిన చరిత్ర స్వర్గశ్రీ ఎన్టీ రామారావు గారు. ఆయనకు మనం గుర్తు చేసుకొని ఇంకా ప్రజలకు మంచి పరిపాలన కోసం నట జీవితంలో ఎలా ఉన్నారో ఆయన స్వచ్ఛ జీవితంలో కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంకా మెరుగ్గా ప్రజల కోసం పనిచేసిన చరిత్ర ఎన్టీ రామారావు గారు. ఆయనకు మనం ఆదర్శంగా తీసుకొని ఇంకా బాధ్యతగా నడవాలని చెప్పి సవినయంగా అందరూ కోరుకుంటూ 2 లక్షల కోట్లు విలువ చేసే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గత ప్రభుత్వం జగనన్న అమ్మేశారు. ఒక లోపాయ ఒప్పందం చేసుకున్నారు, క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చేసారు. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వచ్చి దానికి మరలా రాష్ట్రానికి అంకితం చేస్తూ కేంద్ర ప్రాజెక్ట్ కింద పెడుతూ రాష్ట్ర ప్రజల కోసం అంకితం చేస్తూ
11,400 కోట్లు 400 కోట్లు ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం మళ్ళా తీసుకొచ్చారంటే ఈ రోజు రాష్ట్ర అసెట్లు మిగిలాలా, రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండాలా, రాష్ట్రానికి సంక్షేమం జరగల్లా, 29వ వర్ధంతి ఈ సందర్భంగా మదనపల్లి నియోజకవర్గము మదనపల్లి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఆయనకు పూజా కార్యక్రమాలు చేసి స్థానిక మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో పట్టణము మండలాలతో సహా అందరూ ఇక్కడ చేరుకొని అందరూ నాయకులు, బీసీ నాయకులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు అందరూ కూడా ఓసీ అందరూ కూడా ఇక్కడ కలిసి ఈరోజు 29వ వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆ రోజుట్లో ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి ఆ రోజు 32 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన దించి 9 మాసాల్లో అధికారంకి వచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు. సినీ రంగంలో పేద ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా జీవితం అంతా సేవ చేయాలని వచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు. కాబట్టి ఆ ఆశలో, ఆ బాటలో వెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు, మన జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ఆయన బాటలోనే పేద బడుగు అది కూడా మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. చాలా సంతోషము. ఇంకా రాబోయే కాలంలో కూడా మనం షాజహాన్ బాషా గారి నాయకత్వం కింద పనిచేస్తూ మదనపల్లి అభివృద్ధికి పాటుపడవలసిందిగా కోరుతున్నాను. ఆయన ఆశయాలు పుణికిపుచ్చుకొని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 2047 విజన్ కూడా మనకి ఇచ్చి రాబోయే తరాలను కూడా మనకు అందించేదానికి మన పార్టీ ఎప్పుడు ముందుంటుంది. అది కాక తెలుగువారి ఆత్మగౌరవం నినాదం ఒక్కటే, మన జాతి ఎక్కడున్నా వెలుగొందాలని కోరుకుంటూ ఆయన కూడు గుడ్డ నీడ అనే ఒక మూడుతో మన ప్రయాణం ప్రారంభించి ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి చెందినది. 1983కు పూర్వము రాజకీయం అంటే కేవలం కొద్ది మంది చేతుల్లోనే రాజకీయం ఉండేది. తెలుగు సర్కిల్లో మన నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ చేసినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మీకు అందరికీ తెలుసు, మన నందమూరి తారక రామారావు గారు 82లో పార్టీ స్థాపించి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీని అధిష్టానంలో కాంగ్రెస్ కంచుకోటైన కాంగ్రెస్ ను బద్దలు కొట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో ఆ రోజుల్లోనే చేరినాం. ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాలందరూ కూడా చాలా రాజకీయంగా లేరని చెప్పే ఉద్దేశంతో మా లాంటి బీసీ నాయకులందరినీ కూడా అందరికీ తెలిసిన విషయమే. కొందరు కబంధ హస్తాల్లోనే రాజకీయాల నుండి పేద ప్రజలను అందరినీ అనగదొక్కుతా ఉన్నారనే ఉద్దేశంగా మొక్కటకు లేని మహారాజుగా సినీ పరిశ్రమలో వెలుగొందుతూ కూడా ప్రజలకు సేవ చేయాలా, ప్రజలకు ఏదో విధంగా మేము ఆదుకోవాలనే ఉద్దేశంగా సినీ రంగాన్ని వదిలి రాజకీయ రంగంలో ప్రవేశించి మీ అందరి భాగస్వామ్యంలో రాజకీయం నడవాలి. పేద ప్రజలు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మదనపల్లి టౌన్ ఎన్టీఆర్ సర్కిల్లో మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని అందరూ ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఆయన చేసిన సేవలు ఈ రాష్ట్రానికి అయితేనేమి, తెలుగువాడిగా ఆయన దేశంలో మన తెలుగువారికి తెచ్చిన గుర్తింపు అయితేనేమి, ఆయన గురించి చెప్పాలంటే మన వయసు సరిపోదు, ఈ రోజు సరిపోదు, ఒక నెల సరిపోదు. కాబట్టి ప్రతి ఒక్కరికి గౌరవనీయులైన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారికి, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, శ్రేయోభిలాషులకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. ఇకపోతే ఎప్పుడో ఒకసారి జరిగేది ఒక అద్భుతం, 100 ఏళ్లకు ఒకసారి జరిగేది మహా అద్భుతం. ఆ పేరే మన ఎన్టీఆర్ గారు.
ఈ 3 అక్షరాల పదం 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళైనా ఇలాగే స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. శాశ్వతంగా మన తెలుగువారి గుండెల్లో ప్రతి ఒక్కరిలో ఒక ధృవతార, ఒక కారణ జన్ముడు, ఒక ఎన్ని యుగాలైనా ఇలాగే చిరస్థాయిగా శాశ్వతంగా ఉండిపోతుంది. నందమూరి తారక రామారావు గారి పేరు పట్టుదలైన క్రమశిక్షణ తెలుగుదేశం పార్టీకి. నందమూరి రామారావు అపర శ్రీకృష్ణుడు, అపర రాముడుగా ఆంధ్రుల గుండెల్లోనే కాకుండా భారతావని తెలుగు ప్రజల ప్రపంచ తెలుగు గుండెల్లో ఒక దేవుడుగా వెలిసిన రాముడు కృష్ణుడుగా ఉండి ఈ దేశ రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా వెలిగి తన పరిపాలనా విధానంలో అనేక మార్పులు తెచ్చాడు. స్పెషల్ టీచర్స్ రావడంలో వేలాది మంది ఒక్కసారిగా నిరుద్యోగంగా ఉద్యోగస్తులుగా చేశాడు. నీకిదే మాన్యవర్యా, జోహారు నీకిదే తెలుగు వీరా, మా జోహారు నీకిదే మాన్యవర్యా. సత్యంబు శాంతంబు సహజ గంభీర్యంబు, సత్యంబు శాంతంబు సహజ గంభీర్యంబు, సమయ స్ఫూర్తిని కలిగి ఆంధ్రావనిలో సంచరించిన నీకు జోహారు. సద్ధర్మపరుడవవు పండిత నీకు, దేశ దేశములందు ఊరు వాడలయందు కీర్తి నింపినవాడ దీక్షతో తెలుగు. తమకు పిత్రాచితంగా వచ్చిన భూమిని కొంతమంది కబ్జా చేస్తున్నారని తహసీల్దార్ కు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో నేడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన రైతు లక్ష్మీపతి కుటుంబ సభ్యులు. తమ భూమిని కొంతమంది అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్న లక్ష్మీపతి కుటుంబ సభ్యులు రెవెన్యూ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరిన బాధితులు న్యాయం జరగకపోతే కుటుంబ సభ్యులంతా ఆత్మహత్య చేసుకుంటామని రైతు లక్ష్మీపతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది సొన్నేగన్పల్లి పంచాయతీ నాయనపల్లి. మా నాయన పేరు నారాయణప్ప, మా అమ్మ పేరు లక్ష్మమ్మ. మా అమ్మకు మరి స్థిమితం లేదు. రాజమండ్రి రోడ్లో సింహమ్మ అని ఒక ఆమె ఉంది. ఆమె మా అమ్మ ద్వారా మా తాతలు ముత్తాతలు సొత్తుని మాకు తెలియకుండా రిజిస్టర్ చేసుకొనేసి మాకు భూమి మాదే అని మా పైన దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. మాకు న్యాయం జరగాలి. మాకు ఇంతవరకు తెలియదు. మా అమ్మ ఉన్నప్పుడు, మా అమ్మ 2019లో చనిపోయింది. మా అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి మాది భూమి అని మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. మాకు న్యాయం జరగాలి. మాకు ఎవరు లేదు సార్, మాకు మతి తింపం లేదు, మాకు ఎవరు లేదు సార్, మాకు ఎవరు దిక్కు లేదు సార్. మాకు రాజపేట రోడ్డు సుమమ్మ అనే వాళ్ళు వచ్చి మాకు ఇట్లే పెట్రోల్ పోసుకొని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ముఖ్య అతిథిగా మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్, శాసనసభ్యులు షాజహాన్ బాషాలు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం నుండి బెంగళూరు బస్టాండ్ మీదుగా పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు పెద్ద సంఖ్యలో మహిళలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోస్ట్ ఆఫీస్ వద్ద నిర్వహించిన మానవాహారంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో ప్రతి పౌరుడు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ తమ పట్టణాన్ని స్వచ్ఛ మదనపల్లిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా మున్సిపల్ సిబ్బందికి అందించి సహకరించాలని కోరారు. తమ పరిసరాల్లో చెట్లను పెంచుతూ చెత్తను శుభ్రం చేసుకుని ఆదర్శవంతమైన మదనపల్లెకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి, డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు, తెలుగుదేశం పరిశీలకులు గాజుల శివరాం ప్రతాప్, మెప్మా సీఎంఎం మధుసూదన్ రెడ్డి, కౌన్సిలర్లు తులసి రామకృష్ణ, మార్పురి గాంధీ, కరీముల్లా, పోలీస్ సిబ్బంది, డ్వాక్రా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి మా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు ఆ వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. గ్రీన్ పైన మాట్లాడతారు. అందుకు ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ చైర్పర్సన్కి, కమిషనర్ గారికి, అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పార్టీ లీడర్స్కి, ఇక్కడ వచ్చేసిన ప్రజలకి
ప్రెస్ వాళ్ళకి అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ ఒక ఆదేశాల మేరకు, ఒక విజన్ మేరకు స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రామ్ ఎవ్రీ 3rd Saturday ఎవ్రీ మంత్ చేయాలి అన్న ఒక గొప్ప ఉద్దేశంతో ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు మన మదనపల్లి నియోజకవర్గంలో కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ అండ్ అలానే మాస్ క్లీనింగ్ యాక్టివిటీస్, అలానే ఎక్కడైతే లిటర్ అంతా ఉందో అవన్నీ కూడా ఈరోజు మీకు తెలుసో లేదో, ఇంతకు ముందు మనము తడి చెత్త పొడి చెత్త పేరుతో మహిళా సంఘాలు ఎవరైతే మెప్మాలు ఉన్నారు వాళ్ళ ద్వారా ప్రతి ఇంటికి 2 డస్ట్బిన్లు ఇచ్చేవాళ్ళం. మనం ఒక డస్ట్బిన్ లో వచ్చింది తడి చెత్త వేయాలా, ఇంకొక డస్ట్బిన్ లో పొడి చెత్త వేయాలా. ఆ ఏదైతే ఎండు చెత్త ఆ 2 వేరే వేరేగా ఇస్తే మనము ఆ రోజు అక్కడ ఒక కంపోస్ట్ యార్డ్ నిర్మించాము రింగ్ రోడ్ లో. ఆ కంపోస్ట్ యార్డ్ లో దాదాపు పంటలు పెట్టాం. టమాటా కాయలు, వంకాయలు, ఇవన్నీ చాలా వెజిటేబుల్స్ కూడా మనమంతా అక్కడ సాగు చేసాం. ఆ క్రమంగా ఈ రోజు మన పరిసర ప్రాంతాలు మనం క్లీన్ గా పెట్టుకునే బాధ్యత మన అందరిది. ఈ రోజు ఎక్కడైనా ఏదైనా కానీ మన పరిసర ప్రాంతాలు, మనం ఇళ్ళది చుట్టుపక్కల ఉండేది మనం క్లీన్ గా పెట్టుకోకుండా పోతే మనకు అక్కడ ఉండే వ్యాధులు వ్యాపిస్తాయి, జ్వరాలు వస్తాయి, పిల్లలు అనారోగ్యం అవుతారు. ఇదంతా కారకులు మనం అవుతాం. దానికి ఫస్ట్ మన ఇంటి తీసుకొని ఎప్పుడైతే మనం క్లీన్ గా పెట్టుకున్న ఆలోచన మనలో వస్తుంది, ఆ రోజే టౌన్ క్లీన్ గా ఉంటుంది. ఆ రోజే మనం అందరము ఆరోగ్యంగా హెల్తీగా ఉండగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ నేను కోరుకునేది ఏమంటే, ప్రజలు మున్సిపాలిటీలు ప్రతిరోజు డోర్ టు డోర్ కలెక్షన్ ద్వారా కలెక్షన్ చేస్తున్నారు. దానికి ప్రజలందరూ సహకరించారు. ముఖ్యంగా గృహిణులు అవి వచ్చిన వేస్ట్ ని ఇదే సేట్లు సార్ గారు చెప్పారు, చుక్కలు సార్ సెగ్రిగేషన్ చేసి వెట్ డ్రై వేస్ట్ ని ఎప్పుడైతే ఇవ్వగలుగుతారో వాటిని మనం సెగ్రిగేషన్ లో మనం డంపింగ్ యార్డ్ క్లియర్ చేయడం వల్ల వేస్ట్ అనేది కూడా ఒక క్లారిటీగా మనం ఇబ్బంది లేకుండా ప్రజలకి ఆరోగ్యంగా. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఈ అవగాహన కార్యక్రమం కోసం ర్యాలీని నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర థీమ్తో మరి ఈ శానిటేషన్ కి సంబంధించి అవగాహన కార్యక్రమాలు, అలాగే మాస్ క్లీన్లీనెస్ డ్రైవ్స్ కండక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఆనరబుల్ సీఎం గారు మైదుకూరులో ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం, ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ ఈ క్లీన్లీనెస్ మీద ఒక అవగాహన. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా శనివారం 8వ వార్డులోని కమ్మగడ్డ లేఅవుట్ లో మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజాన్ బాషా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పరిశీలకులు శివరాం ప్రతాప్, కౌన్సిలర్ నాగార్జున బాబు, రామకృష్ణ ఆచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనకు ఎవరూ సాటి లేరని నిరూపించుకున్న వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రాముడని గుర్తు చేశారు. ఆయన జయంతిని పురస్కరించుకొని మదనపల్లి 8వ వార్డులో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఢిల్లీ వీధుల్లో తెలుగువారు తలెత్తుకొని తిరిగే విధంగా తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని గుర్తు చేశారు. ఆయన ఆశలను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పాలన సాగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా గట్టిగా ఉండి ₹2 కిలో బియ్యం ఇచ్చి ఫస్ట్ గా సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉంటాయని రూపొందించిన నేత ఆయన. వాస్తవం చెప్పాలంటే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఎ ప్రియాంబుల్ ఫర్ ఎ బెటర్ సొసైటీ అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఉన్న కాటికి ఉన్నది వేసే వాళ్ళు శనివారం ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకొని జనసేన రాయలసీమ జిల్లాల
కో కన్వీనర్ గంగారపు రామ్దాస్ చౌదరి, ఆర్జే వెంకటేష్, దొమ్మలపాటి యశస్వీరాజ్, మార్పురి శశిధర్రావు, దేవరింటి శ్రీనివాసులు, యాదగిరి దొరస్వామి నాయుడు, ఎస్ఎల్వి రఘు, కొయ్యలమండి రాజారెడ్డి, నిమ్మనపల్లి రత్నమయ్య, నాదెల్ల, అరుణ్ తేజ్, మేకల రెడ్డి శేఖర్, పఠాన్ ఖాదర్ ఖాన్, మహబూబ్ ఖాన్, శ్యామల తదితరులతో కలిసి ఎన్టీఆర్ సర్కిల్ నందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారని, అధికారంలోకి వస్తూనే పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాలను ఆదుకున్నారని అన్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలు ప్రజలకు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. 29వ వర్ధంతి సందర్భంగా మదనపల్లి కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాలకు అనతి కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా 9 నెలలకి ఏకైక ముఖ్యమంత్రిగా తెలుగువాడి ఔన్నత్యాన్ని చాటినటువంటి వ్యక్తి మహానుభావుడు ఎన్టీఆర్ గారు. ఆ రోజు ఏదైతే బీసీ రిజర్వేషన్లు తెచ్చాడో ఈరోజు మేము బీసీలంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఒక నాయకులుగా కానీ, అదేవిధంగా జెడ్పీపీలు కానీ, ఎంపీపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అవుతున్నారంటే ఒక్క నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతోనే తెలియజేస్తూ అదే దృఢ సంకల్పంతో మా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారు. ఎందుకంటే దేశ చరిత్రలో కోటి సభ్యత్వాలు పైన పార్టీ ఏదైనా ఉందంటే నిమ్మలపల్లి మండల రాజవేటివారిపల్లి గ్రామ పంచాయతీ ఆచర్లపల్లిలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివస్ ప్రారంభం సందర్భంగా గ్రామ సర్పంచ్ మధు ఆధ్వర్యంలో రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారని, అందులో భాగంగా ఈ రోజు కడప జిల్లా మైదుకూరులో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని, ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రపరచుకొని పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని, ఆరోగ్యమే మహాభాగ్యమని, స్వచ్ఛత పాటించిన చోట ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని, కావున ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను తప్పనిసరిగా ఉపయోగించాలని, బహిరంగం మల విసర్జన చేయకూడదని ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున, ఇన్ఛార్జ్ ఉదయ్ కుమార్, శంకర పంచాయతీ సెక్రటరీ మారప్ప, వెలుగు సీసీ సంఘం మిత్రులు, ప్రజలు పాల్గొన్నారు. కృష్ణుడిగా, రావణాసురుడిగా, దుర్యోధనుడిగా సినీ వెలుపు మీద ఒక వెలుగు వెలిగినటువంటి నటరత్న నందమూరి తారక రామారావు గారు పరమపదించినటువంటి రోజు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి చీకటి అధ్యాయం. అయితే ఆయన అన్ని సంవత్సరాలు వినీలాకాశంలో వెలుగుంది. ప్రజలకు ఏదన్నా చేయాలనే ఉద్దేశంతో రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. రాజకీయ రంగ ప్రవేశం 1982 సంవత్సరంలో చేస్తే కేవలం 9 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలిచింది. ఒకసారి నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఎన్టీఆర్ వర్ధంతి 29వ వర్ధంతి సర్పంచులు, మాజీ సర్పంచ్ అయితే ఈరోజు వర్ధంతి కార్యక్రమం ఎన్టీఆర్ ఘన నివాళులు పెట్టాలంటే సుమారు 30 సంవత్సరాలైన జీవనరైన సందర్భంగా అయితే తెలుగుదేశం పార్టీని ఏ పుణ్యాన్ని ఆ రోజు స్థాపించాడో ఈ రోజు కూడా చెక్కు చెదరకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే నిదానంతో ఆయన మనకు ఈ పార్టీని స్థాపిస్తున్నాడు. దానివల్ల ఆయనకు మనం ఎన్ని దినాలు ఈ జన్మంతా ఉండబడి ఉండాల్సి వస్తుంది. పార్టీ అధ్యక్షులు కానీ, మండల నలుమూల నుంచి వచ్చిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, సర్పంచులు కానీ, ఎక్స్ సర్పంచులు కానీ ప్రతి ఒక్కరూ హాజరై ఈరోజు మన పార్టీ పార్టీ నామాన్ని పార్టీ అంటే తెలుగుదేశము, తెలుగువాడు అనే పేరు పెట్టింది. ఏ లగ్నంలో ఆయన మహానుభావుడు పెట్టినాడో ఆ లగ్నంలో ఇంకా 100 సంవత్సరాలు కూడా ఇదే ఆవేశంతో జనాల్లో ఇదే ఆవేశంతో జనాలు నింపుకొని కులాలు కాదు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ లో భాగంగా ఎంపీడీఓ కార్యాలయం నుండి ఎంపీడీఓ పరమేశ్వర్ రెడ్డి, ఎంఈఓ పద్మావతి, ఏఓ రమేష్ బాబు, ఏపీఓ రమేష్, ఏపీఎం మురళి తదితరులు కలిసి పురవీధులకుండా బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు.
ఎంపీడీఓ పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆరోగ్య సిబ్బంది, మండల స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, పోలీస్ శాఖ సిబ్బంది మరియు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంను విజయవంతం చేయడం జరిగింది. అనంతరం పారిశుద్ధ్య సిబ్బంది వివిధ ప్రధాన ప్రాంతాలలో చెత్త తొలగించు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దేశాల్లో ఏం చేస్తారంటే మీరు నమ్మరు, అమెరికాలో వాళ్ళు కుక్కలు పెంచుకుంటారు. రోడ్డింటి పట్టుకొని పోయేటప్పుడు కుక్కగాను అక్కడ గలీజ్ చేసిందంటే వెంటనే ఎత్తుకొని ప్లాస్టిక్ పేపర్తో ఎత్తుకొని ఆ డస్ట్ ఎత్తుకొని డస్ట్బిన్లో వేస్తారు. సపరేట్ డస్ట్బిన్ ఉంటుంది. కుక్కలు కూడా రోడ్డు మీద ఎరిగేదానికి ఒప్పుకోరు, అక్కడ చట్టాలు ఒప్పుకోవు. ఇక్కడ భారతదేశంలో ఆ సిస్టమ్ లేదు. బయట మనం ద్రాక్ష పండ్లు తింటాం, అమెరికాలో గింజలు వస్తాయి. ఆ గింజలు ఉంచినామనుకో పైన వేస్తారు. మనకి అంటే భూమి కూడా వేయకూడదు, ఎక్కడ చేయాల్సిన పని అక్కడ చేయాలి. మనం ఏం చేస్తున్నాము, అన్నీ ఇక్కడ చేస్తున్నాం. మనము గతంలో ప్రతి ఇంటికి బాత్రూమ్స్, లెట్రిన్ ఇచ్చాం. మలమూత్ర విసర్జన చేయొద్దు అని చెప్పినాం. లోపల చేస్తే ఇక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే బయట వచ్చేస్తారు, నిద్రలేసి బయట వచ్చేస్తారు. బయట వచ్చి కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే వర్షాకాలంలో దాని మీద ఎన్నో సూక్ష్మాంగ జీవులు ఫామ్ అయ్యి ఆ వాటర్ అంతా కూడా సింక్ అవుతుంది భూమిలోకి. మీరు బాగా గమనించండి, మనకు కొత్తగా వర్షాలు పడిచినప్పుడు దగ్గు, పరిశాలు, జ్వరాలు వస్తాయి. ఎందుకు వస్తాయి అనుకున్నారు? అప్పుడు ఈ గలీజ్ నీళ్ళంతా భూమి సింక్ అవుతుంది. మనం మలినం చేస్తాం. ఆ మలినం వాటర్ అంతా కూడా భూగర్భ జలాలుగా మారి ఆ వాటర్. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.